ఫ్రమ్ జెరూసలేం. ప్రస్తుతానికి మనము ఒలీవల కొండ మీద ఉన్నాం. ఈ కొండ మీద నుండి ఎదురుగా మనం చూస్తే యెరూషలేము పట్టణపు పానోరామిక్ వ్యూ కనపడుతుంది. అంటే యెరూషలేము పట్టణం అంతా మనకి కనపడుతుంది. ఆ పట్టణం అంతటిని మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి మనము యెరూషలేము ఓల్డ్ సిటీలో ఉన్నాము. యెరూషలేము ప్రాకారపు గోడలు మనం చూస్తున్నాం. ఒకప్పుడు యెరూషలేమునకు 12 గుమ్మాలు ఉంటే సులేమాన్ ది మ్యాగ్నిఫిసెంట్ అనే చక్రవర్తి ద్వారా అవన్నీ మరలా తిరిగి 8 గుమ్మాలకు మార్చబడినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి యెరూషలేమునకు 8 గుమ్మాలు మాత్రమే ఉన్నాయి. ఈ గోడలన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ సుమారుగా 16వ శతాబ్దంలో సులేమాన్ ది మ్యాగ్నిఫిసెంట్ ద్వారా కట్టబడిన కోట గోడలు. ప్రస్తుతానికి మనము యెరూషలేము పట్టణమునకు కలిగిన 8 గుమ్మాలలో ఒక గుమ్మమైనటువంటి లయన్స్ గేట్ సింహద్వారము దగ్గర మనము నిలిచి ఉన్నాము. ప్రస్తుతానికి మీరు చూస్తున్నది అదే లయన్స్ గేట్. అక్కడ సింహాల బొమ్మల గుర్తులు కనపడుతున్నాయి కదండి. ఆ సింహద్వారం కనపడుతుంది. ఈ గుమ్మం గుండా లోపలికి వెళితే యెరూషలేం ఓల్డ్ సిటీ వస్తుంది. పాత యెరూషలేం పట్టణం, అందులో కలిగిన సమస్తాన్ని మనం చూస్తాం. మన పాస్టమ్మ గారు కూడా వస్తున్నారు. పాస్టమ్మ గారు, నేను, మన సంఘ బిడ్డలందరం కలిపి ఇప్పుడు యెరూషలేం ఓల్డ్ సిటీలోనికి వెళ్ళబోతున్నాం. ప్రస్తుతానికి మనము యెరూషలేం ఓల్డ్ సిటీకి లయన్స్ గేట్ ద్వారా లోపలికి వెళుతున్నాం. లయన్స్ గేట్ అండి, ఇది లయన్స్ గేట్ అని పిలువబడుతుంది. ప్రస్తుతానికి మనం ఉన్నది యెరూషలేము పట్టణంలోని దమస్కు గుమ్మం వద్ద మనం ఉన్నాము. యెరూషలేముకున్న గుమ్మాలలో ఈ గుమ్మము చాలా అందమైన గుమ్మము, చాలా బిజీగా ఉండే గుమ్మము. ఇంకొక మాట ఏంటంటే, అలనాడు అపోస్తలుడైన పౌలు దమస్కు కొండ లోయలలో ఉన్నటువంటి క్రైస్తవులను చంపడానికి వెళ్ళినప్పుడు ఈ మార్గం గుండానే అతడు దమస్కు పట్టణానికి వెళ్ళాడు అనే ఒక వార్త కూడా ఉంది. ఆ దమస్కు పట్టణ గుమ్మము ఇదే మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి మనం ఉన్నది యెరూషలేము పట్టణములోని యెరూషలేముకు కలిగిన గుమ్మాలలో ఒకటైనటువంటి హేరోదు గుమ్మము దగ్గర మనం ఉన్నాము. మనం చూస్తున్నాం, ఇదే ఆ హేరోదు గుమ్మము. దీనికున్న ప్రత్యేకత, రోమనుల చక్రవర్తి అయినటువంటి హేరోదు రాజు యెరూషలేములోనికి వెళ్ళినప్పుడల్లా ఈ గుమ్మము గుండానే అతడు యెరూషలేమును సందర్శించేవాడు. దీనికి రాజు గుమ్మము అని మరొక పేరు కూడా ఉన్నదని ఇక్కడ వారు మనకు చెబుతూ ఉంటారు. ఇదే ఆ హేరోదు గుమ్మము. ప్రస్తుతానికి మనం యెరూషలేము పట్టణములోని యెరూషలేము గుమ్మాలలో ఒకటైనటువంటి సియోను గుమ్మాన్ని మనం చూస్తున్నాం. ఇది సియోను గుమ్మము మనం చూస్తున్నది. ప్రస్తుతానికి మనము యెరూషలేము పట్టణానికి కలిగిన 8 గుమ్మాలలో ఒకటైనటువంటి డంగ్ గేట్ని మనం చూస్తున్నాము. ఈ గుమ్మములో నుండి లోపలికి వెళితే ది వెస్ట్రన్ వాల్, ఏడుపుల గోడను మనం సమీపిస్తాము. మనది గోల్డెన్ గేట్, బంగారపు గుమ్మం. ఇందాక మనది ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు డంగ్ గేట్ అంటే పెంట గుమ్మం అనేది ఉంటుంది. ఆ గుమ్మం ద్వారా లోపలికి వచ్చాం. ఆ తర్వాత ఇప్పుడు ఈ తూర్పు ఈ బంగారపు గుమ్మం దగ్గర మనం వచ్చాం. దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటిదంటే, అసలు ఇది ప్రస్తుతానికి మూసేసిన పరిస్థితుల్లో మీరు చూసే ఉంటారు. యాక్చువల్గా తెరవబడాలి, కానీ మూసేశారు మొత్తం అంతా కూడా. కారణం ఏంటంటే, రాబోతున్న మెస్సయ్య ఒలీవల కొండ మీద నుంచి దిగి అవతల వైపు నుంచి ఈ గేటు ద్వారా లోపలికి రావాలి. అంటే ఈ గేటు ద్వారా లోపలికి వచ్చి దేవాలయంలోకి వెళ్ళాలి. అయితే ఆయన రాకడను ఆపు చేయాలని చెప్పేసి, ఆయన రాకుండా ఉండాలని ఈ గేట్లన్నీ మూసేసి అడ్డుపెట్టారు. కానీ మనం తెలుసుకోవాల్సిన ఒక వాస్తవం అంటే, ఈ గేట్ల వెనకాల అటువైపు కూడా సమాధులు కూడా కట్టబడ్డాయి. లెక్క ప్రకారం యూదులకు ఆచారం, సమాధులు దాటి రారు వారు లోపలికి. కానీ ఒక్క మాట మీతో వాస్తవానికి పంచుకోవాలి. నా యేసయ్య ఆగమన మందు అంటే నా యేసయ్య మరి తిరిగి రాకడలో సమాధులు ఆయన ఆపు చేయగలవా? ఈ గోడ గుమ్మాలు ఆయన ఆపు చేయగలవా? ఏది ఆయన ఆపు చేయగలదండి? ఎందుకంటే ఆయన ఆర్భాటంతో, ప్రధాన శబ్దంతో మేఘారూఢుడై పరలోకం నుండి దిగి వస్తాడు. ఈ గుమ్మాలన్నిటితో ఆయనకి పని ఉందండి. సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన దేవునికే మహిమ కలుగునుగాక. ప్రస్తుతానికి మనం చూస్తున్నది యెరూషలేములోని జాఫా గేట్. ఈ గేటులో గుండా లోపలికి వెళితే జెరూసలేం ఓల్డ్ సిటీ, యెరూషలేము యొక్క పాత పట్టణాన్ని మనం చూడవచ్చు.
ప్రస్తుతానికి మనం యెరూషలేము పట్టణానికి సమీపంగా ఉన్నటువంటి ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ప్రార్థన నేర్పించిన ఆ స్థలములో మనం ఉన్నాము. దానిని ఇక్కడ ఎలియోనా అని, ప్యాటర్ నాస్టర్ అని పిలుస్తారు. అది మనం చూస్తున్నాం, ఎలియోనా, ప్యాటర్ నాస్టర్. ప్రస్తుతానికి మనము యెరూషలేము పట్టణానికి ఎదురుగా ఉన్నటువంటి ఒలీవల కొండ మీద ఉన్నాము. ఈ కొండ మీదనే ఖచ్చితంగా ఇదే ప్రదేశంలో, ఈ గుహల దగ్గరే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ప్రార్థన నేర్పించారు. ఇదే ప్రదేశంలో ఆయన శిష్యులకు పరలోక ప్రార్థనను నేర్పించారు. ప్రస్తుతానికి మనం ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించిన ఆ కొండ మీద మనం ఉన్నాము. ఇదిగో ఇక్కడ తెలుగులో కూడా రాయబడి ఉంది. తెలుగులో ఇక్కడ మనం చదువుతున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు నేర్పించారు. ఈరోజు మన తెలుగులో ఇక్కడ మనం చదువుకుంటానికి, ప్రార్థించడానికి దేవుడు మనకు కృప చూపించారు. వీక్షిస్తున్న మీరు కూడా మీ గృహాలలో ప్రార్థించగలరని మనవి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.